మెగా హీరో సాయి తరం తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. ఇక నేను శైలజ ఫ్రేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ఇక వరుస పరాజయాలతో సాయి తరం తేజ్ కెరియర్ జోరు ఇటీవల బాగా తగ్గిందని చెప్పాలి. ఇక ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నాడు. ఇక అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినీ విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందని చెప్పాలి. అలాగే యువత నుంచి చిత్రలహరికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. ఇక మంచి అంచనాలతో విడుదలైన చిత్రలహరి తొలి రోజు వసూలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక చిత్రలహరి చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయని చెప్పాలి. ఇక తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఎన్నికల హంగామా ముగియడం ఇంకా వీకెండ్ ఉండటం చిత్రలహరి చిత్రానికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ చిత్రం 3.8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే చిత్రలహరి కమర్షియల్ గా మంచి విజయం సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే నైజాంలో తొలి రోజు 83 లక్షల షేర్ రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో 43 లక్షలు, సిడెట్లో 52 లక్షలు రాబట్టింది. ఇక గుంటూరులో 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్లో 25 లక్షలు రాబట్టడం విశేషం. ఇక నెల్లూరులో 15 లక్షలు, కృష్ణా జిల్లాలో 24 లక్షలుగా చిత్రలహరి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ లో చిత్రలహరికి మంచి స్పందనే లభిస్తుంది. ఇక తొలి రోజు ఈ చిత్రం యూఎస్ఏలో 44 లక్షల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటకలో 33 లక్షలు రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు కలెక్షన్ విషయానికి వస్తే ఈ రోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2.48 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చిత్రలహరి చిత్ర థియేటికల్ హక్కులు 12.8 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక తొలి రోజే 4 కోట్లు రాబట్టడంతో ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇక వీకెండ్ వసూళ్ల నాటికి బట్టి చిత్రలహరి ఏ స్థాయి విజన్ అందుకుంటుందో అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమే చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.